సమాజంలో వాళ్ళ కుటుంబంలో కూడా సఖ్యతగా మెలిగిన కుటుంబాలు చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు ఆ స్వేచ్ఛ వచ్చింది కాబట్టి విడాకులు తీసుకోనో లేకపోతే విడిపోయో, విడాకులు తీసుకోకుండా అఫీషియల్గా అధికారికంగా విడిపోయి అయినా సరే అది పేపర్ మీద సైన్ చేస్తేనే కాదు కదా, మనసుతో కూడుకున్నది కాబట్టి. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ విడిపోయి బతుకుతున్న వాళ్ళే, ఒంటరిగా బతుకుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ ఐడియాలజీని ప్రాపగేట్ చేసేవాళ్ళు. ఓకే, సో నేను అబ్జర్వ్ చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఆమె ఎవరు, ఏంటిది, ఆమె ఏం మాట్లాడింది అవన్నీ చూపెడతా. బిఫోర్ గోయింగ్ దట్, వీళ్ళకి నేను సమానత్వం కోరుకుంటలేరు వాళ్ళు. నేను డీప్గా విశ్లేషించింది, అనాలిసిస్ చేసింది, వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన దాంట్లో వీళ్ళు కోరుకుంటుంది విచ్చలవిడితనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమాజంలో ఉండే నియమాలు, రూల్స్, ఒక ఎథిక్స్, మోరల్స్ మాకు సంబంధం లేదు.